నిన్నటి వరకు సారథి మాతోనే ఉన్నాడు. ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. టీడీపీ కండువా ఇంకా కప్పుకోలేదు. నాకు ఏమీ హైదరాబాద్లో వ్యాపారాలు, కాంట్రాక్టులు లేవు. నేను ఉండేది పెనమలూరులోనే. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటాను. నియోజకవర్గంలో 2024లో అత్యధిక మెజారిటీతో వైసీపీ జెండా ఎగరేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు పెదవోగిరాల గ్రామం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన లీడర్స్, కార్యకర్తలు, సానుభూతి పరులతో కూడా అన్ని గ్రామాలు తిరుగుతాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆయన మాట, ఆయన చెప్పిన మాటే వేదంగా పెనమలూరు నియోజకవర్గం ఇంతకుముందు 2019లో ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేశామో అదేవిధంగా అంతకన్నా భారీ మెజార్టీతో పెనమలూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగురవేయటమే లక్ష్యంగా ఈ పార్టీకే లీడర్లందరితో కూడా మాట్లాడటం జరిగింది, కార్యకర్తలందరితో కూడా మాట్లాడటం జరిగింది. తప్పనిసరిగా పట్టుదలతో 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పాడు. 2024 ఎన్నికల్లో చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఘంటాపథంగా చెప్తున్న ఈ పరిస్థితుల్లో అందరూ కూడా ఒక్కతాటి మీద ఉన్నారు. పార్టీ మొత్తం కూడా జగనన్న వెంట నడుస్తాం, మాకు జగనన్న కావాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కావాలి, ఫ్యాన్ గుర్తు కావాలని చెప్పేసి ఇప్పుడే మొదలు పెట్టి చూశారు మీరు అంతా కూడా. ఏ విధంగా అయితే అందరూ కూడా ముక్త కంఠంతో ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పేసి ఊరు మొత్తం కూడా ఒక తాటి మీదకి ఏ విధంగా వచ్చిందో చూసాం. ఇదే విధంగా ఇదే స్ఫూర్తిని అన్ని గ్రామాలు కూడా, మరీ ముఖ్యంగా ప్రతి గడప ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం. చాలామంది రోడ్ల మీద మాట్లాడుతూ ఉంటారు, లేకపోతే కబుర్లు చెప్తూ ఉంటారు, జగన్ గారి మీద బురదల్లే కార్యక్రమం చేస్తూ ఉంటారు, ప్రభుత్వాన్ని నిందించే కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా రోడ్ల మీద తిరిగి వాళ్ళు చెప్తారు. కానీ ప్రతి ఇంట్లో, ప్రతి గడపలో జగనన్నకి ఓటు వేయాలి, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఈ పార్టీకి నిర్ణయం తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మేలు జరిగింది, ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి జరిగింది, ప్రతి ఇంట్లో కూడా ఆనందంగా ఉన్నారు, అక్క చెల్లెమలు సంతోషంగా ఉన్నారు, అవతాతం. ఇదన్నీ కూడా ప్రజల దీవెనలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వై నాట్ 175 ప్రతి సీటు కూడా గెలుస్తాం. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి బలంగా ఉన్నాడు కాబట్టి, లేదు కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగా కలకూర గంపలాగా వస్తూ ఉన్నారు. ఈ పాటికి ప్రజలు గమనించారు, జగనన్న ఒకవైపు ఉన్నాడు, నమ్మకం అంటే ఒకవైపు ఉంది, విశ్వసనీయత లేని వాళ్ళందరూ కూడా ఒకవైపు ఉన్నారు. వీళ్ళందరినీ ఆల్రెడీ 2014లో చూసేశారు. చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని, బీజేపీని, ఇప్పుడు కొత్తగా పుట్టుకొస్తున్న పార్టీలను అందరూ కూడా చూసేశారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది కాబట్టి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి వెంట ప్రజలందరూ కూడా నడుస్తారు. పెనమలూరు గడ్డ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవిపోతా ఉన్నాం. ఈరోజు అక్క సర్పంచ్ గారు లక్ష్మక్క, ఎంపీటీసీ నాగిరెడ్డి గారు, స్థానిక పెద్దలందరూ కూడా ఈరోజు పెదవోగిరాల్లో ఈ ఊరు మొత్తం కూడా ఒక్క తాటి మీద ఉంది. అందరూ కూడా కలిసికట్టుగా ఫ్యాన్ గుర్తు మీద ఓటేస్తారు.
ధాన్యం కొనుగోలు విషయంలో పట్టించుకోలేదు, విఫలమయ్యారని చెప్పి నేను సారథి గారు అన్నారు సార్. అంటే రైతులను పట్టించుకోని మంత్రి అని సారథి గారు నిన్నటిదాకా మాత్రమే ఉన్నాడు. రైతులు పడే సారథి గారు నువ్వు అన్నావుగా, సారథి గారు నిన్నటిదాకా మాత్రమే ఉన్నాడు. ఆరి కూడా మరల జెండా కూడా కప్పుకోలా. ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని ఆయన మాట్లాడాడో లేదో నాకు తెలియదు, కానీ నువ్వైతే మాట్లాడావు. ఆయన మాట్లాడలేదు నాకైతే ఇది మధ్యలో మా ఇద్దరు పెట్టాలనుకుంటాను, కానీ దాన్ని ఆయన కొంటాం ఎక్కడుందో చెప్పు. నేను ఎక్కడే ఉన్నా కదా, ఆర్టీఓని పిలిపిస్తా, తహసీల్దార్ని. ఆర్టీఓని ఇప్పుడే పిలిపిస్తా చెప్పు, ధాన్యం ఎక్కడుందో చెప్పు. పెదవోగిరాలో పలానా రైతు దగ్గర ధాన్యం ఉంది అని చెప్పి నేను మొత్తం ఊరంతా తిరుగుతున్నా. ఏ ఛానల్ ఇది? ఒకటి చెప్తున్నా, నేను పెడంలో తిరిగా, ప్రతి ఒక్క రైతుని అడిగాం, దాన్ని ఉంటే వెంటనే పిలిపించా. ఇప్పుడు కూడా చెప్పాను, పెరంనూరులో పెదవోగిరాల్లో తిరుగుతా ఉన్నా కదా, రైతన్నాలు అంతా రైతనాలే. ఆన్లైన్కి ఆఫ్లైన్కి డిఫరెన్స్ ఉంది. ఆఫ్లైన్లో పెట్టి తడిసిపోయిన ధాన్యాన్ని గవర్నమెంట్ కొట్టాలి, అంతకుముందు కొనేవాళ్ళు కాదు, ఇప్పుడు కొనిపిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ కొనిపిస్తుంది. అదేంటంటే తడిసిపోయిన ధాన్యం కొంత డిస్క్వాలిఫై అవుద్ది కాబట్టి కొంచెం రేట్ తక్కువ ఇస్తున్నారు. రైస్ మిల్లర్స్ ఏంటంటే దాన్ని క్యాష్ చేసుకుని ఎక్కువ ఎవరైనా సరే రైతన్నలు ఎవరన్నా ఉంటే నేను ఇక్కడే ఉంటా కదా, 24 గంటలు నాకేం వ్యాపారాలు లేవు. నేను హైదరాబాద్ వెళ్ళను, నా కాంట్రాక్ట్ లేవు. నేను ఉండేది పెనంలూరులో ఉంటాను, ఆఫీస్ కూడా పెడుతున్నా. జిల్లాలో మొత్తం